అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిగా అనుకుంటా మా సిద్దిపేటకు వస్తాడు. దాదాపు సిద్దిపేటకు రావడానికి ధైర్యం కావాలి. ఇంత ధైర్యం కావాలంటే అంత ధైర్యం కావాలి. ఎట్టకేలకు ధైర్యం చేసిండు. కాకపోతే మనకు తెలుసు వీళ్ళు ఏ అభివృద్ధి పని చేయకపోయినప్పటికి కూడా, ఎటువంటి భవనాలు నిర్మించకపోయినప్పటికి కూడా జేబులలో కత్తెర్లు పెట్టుకొని రిబ్బన్ కటింగ్లకు సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్క పని కూడా చేయలే, ఈ సమెత్తు పని కూడా చేయలే. చేసే అప్పులు చేసిండ్రు, 6 గ్యారెంటీలను తుంగలో దొక్కిండ్రు, మళ్ళీ కేసీఆర్ అప్పుల మీద పడేడుతారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు ఈక్వల్ కాదు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పును మించిపోయింది రేవంత్ రెడ్డి చేసిన అప్పు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైచిలకు అప్పు చేసి పెట్టిండు. మరి అప్పులు ఏడవైనాయి అంటే కాంట్రాక్టర్లకు బిల్లులు పోయినాయి, కమిషన్ల దందాలు నడుస్తున్నాయి. ఇదే తప్ప ఇంకేమీ లేదు. రైట్. నర్మేట, ఏదైతే సిద్దిపేట జిల్లా నర్మేటలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో హరీష్ రావు అధ్యక్షతన హరీష్ రావు కృషితోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అక్కడ సాధ్యమైంది. ఆయిల్ పామింగ్ ఏదైతే ఉన్నదో ఆ తోటలను లేకపోతే రైతులను ప్రోత్సహించడం కోసం హరీష్ రావు గారు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. ఆయిల్ పామ్ ఎవరైతే పెట్టుకున్నారో, లేకపోతే ఆయిల్ పామ్ తోటలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు మొదటి కోతలకు పిలిచినా, లేకపోతే ఈ పంట వేస్తున్నామని చెప్పినా కూడా కొన్ని కార్యక్రమాలకు, కొన్ని కాదు దాదాపు ఆయిల్ పామ్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు మాజీ మంత్రి హరీష్ రావు గారు సిద్దిపేట వ్యాప్తంగా ఎక్కడ ఆయిల్ పామ్ వేస్తున్న రైతులను ప్రోత్సహించడానికి అక్కడికి పోయేటోళ్ళు. రైట్. ఎట్టకేలకు ఆ నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో కంప్లీట్ అయిపోయింది. దాదాపు 120 స్పీడ్తోని క్రషర్ చేసే మిషన్, అది ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అక్కడ ఉన్నాయి. రైట్. దాని ఓపెనింగ్కు 22 తారీఖు నాడు నర్మేటకు పోతాడు సీఎం రేవంత్ రెడ్డి. జేబుల కత్తెర పెట్టుకొని ఇక అయిపోయింది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క ఉన్న వాటినన్నీ రిబ్బన్లు కత్తిరించుకుంటా మేమే చేసినామని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రజలకు మాత్రం తెలుసు కదా. రైట్. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరయ్యి ఆగిపోయిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేటకు తీసుకొని రావాలి. మీరు వస్తురు, సంతోషము. మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో అడుగు పెడతా ఉన్నారు, సంతోషము. కానీ 1073 లక్షల రూపాయల నిధులు ఏవైతే ఆగిపోయినాయో, అభివృద్ధి పనులు ఏవైతే ఆగిపోయినాయో, మధ్యలో సగానికి వచ్చి ఆగిపోయినాయో, 80% 90% పనులు కంప్లీట్ అయ్యి ఆగిపోయినాయో, వాటి కోసము ఈ నిధులను కంపల్సరీ పునరుద్ధరించి మీరు సిద్దిపేటకు నిధులు ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఒక సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు లేఖ రాసిండ్రు రేవంత్ రెడ్డికి. రైట్. ఆనాడే రైతు భరోసా పైసలు ఏవైతే ఉంటాయో నర్మేట వేదికగానే రైతుల ఖాతాలలో, ఒకే ఎకరం ఉన్న రైతులకు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. ఒకే ఎకరం ఉన్న రైతులకు రైతు భరోసా పైసలు విడుదల చేస్తారట. రైట్. మొత్తం మీద ఒక ఆహ్వాన లేఖగా రాసినట్టే రాసి దాంట్లో విషయాలన్నీ పొందుపరిచిండ్రు. ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి మా సిద్దిపేటలో, నిజంగా నాది సిద్దిపేటనే, చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. వెటర్నరీ కళాశాల కావచ్చు, ఇటు పోతే అక్కడ 90% పనులు పూర్తయిన 1000 పడకల ఆసుపత్రి కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులను కావాల్సుకొని ఇలా సిద్దిపేట పేరు లేనిది, సిద్దిపేట పేరు కలవంది రేవంత్ రెడ్డి నిద్రపోకపోతుండే. నిద్రలో కూడా సిద్దిపేట పేరు కలుస్తుండే రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చినాక మాత్రం సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటి ఉన్నది అని చెప్పేసి మర్చిపోయి కావాల్సుకొని కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటా సిద్దిపేటకు నిధులు ఇవ్వకుండా, అసలు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇస్తలేరు, కావాల్సుకొని సగంలో కంప్లీట్ అయిన పనులను కూడా ఆపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే హరీష్ రావుకు పేరు పోతుంది, కేసీఆర్కు పేరు పోతుంది. కాబట్టి నిధులు విడుదల చేయ అని చెప్పేసి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మొత్తం మీద 1073 లక్షల రూపాయలు ఏవైతే ఆగిపోయినాయో, దానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఆగిపోయినాయో ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేట నియోజకవర్గానికి ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో లేఖ రాసిన. ఒకసారి ఆ లేఖలో ఎటువంటి అంశాలు పొందుపరిచిరు అనేది మనం ఇక్కడ చదువుకుందాం. రైట్. ఇగో ఈ లేఖ రాసిండ్రు. గౌరవనీయులైన శ్రీ యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. విషయం: సిద్దిపేట నియోజకవర్గంలో మీరు రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల నిధులను పునరుద్ధరించి నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి కొనసాగించడం గురించి. రైట్. రద్దు చేసిండ్రు,
వెయ్యి కోట్ల 73 లక్షల రూపాయలను రద్దు చేసిండ్రు. మరి అంత కక్ష ఎందుకు సిద్దిపేట మీద తెలియదు రేవంత్ రెడ్డికి. ఈ నిధులంతా పనులు కంప్లీట్ అవుతాయి. పనులు కంప్లీట్ అయితే ఎవరికి పేరు పోతుంది? బీఆర్ఎస్ హయాంలో మొదలు పెట్టిండ్రు, ఇప్పుడు కొంచెం అంతా పనులు మిగిలిపోయినాయి, దానికి నిధులు విడుదల చేసిండ్రు, హరీష్ రావు హయాంలో కంప్లీట్ అయినాయి అని చెప్పేసి పేరు పోతుందని కక్షపూరిత రాజకీయాలు, ఒక కక్ష కట్టిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి సిద్దిపేట మీద. సిద్దిపేటలో పెట్టిన వెటర్నరీ కళాశాల ఏదైతే ఉన్నదో దాని పనులు ప్రారంభించినాక కొడంగల్ ఎత్తుకొని పోయిండు రేవంత్ రెడ్డి. అవి అంత కక్ష రేవంత్ రెడ్డికి సిద్దిపేట అంటే. సిద్దిపేట అంటే అక్కసు. సిద్దిపేట నాయకుడు హరీష్ రావు అంటే అక్కసు. ఎంత అక్కసో మనం చూస్తానే ఉన్నాం. వాళ్ళు పావులుగా వాడుకొని కొంతమందితోని ఇక్కడ నుంచి పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళని పావులుగా వాడుకొని కేవలం హరీష్ రావు టార్గెట్గా, హరీష్ రావు మీదనే మేమెవరము సమర్థులం కాము, అసలు మేమెవరము హరీష్ రావును విమర్శలు చేసేటోళ్ళము కాము, ఆయనకు సరిపోము అని చెప్పేసి, ఇంటోళ్ళు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి పావుగా వాడుకొని మరి విమర్శలు చేపిస్తా ఉన్నాడు కేవలం హరీష్ రావు మీదనే. అవి అంత అక్కసు రేవంత్ రెడ్డికి. రైట్, మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెడుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట పేరెత్తనిదే మీకు రోజు గడిచేది కాదు. సిద్దిపేట అభివృద్ధిపై మీరు ప్రదర్శించిన ఈర్ష్య ద్వేషాలను మా నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు. ఆనాడు కలలో కూడా సిద్దిపేటను తలచిన మీరు ఈనాడు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటి ఉందనే విషయాన్ని మర్చిపోవడం హాస్యాస్పదంగా ఉన్నది. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేసిండ్రు. నిధులు రద్దు కావడంతో 25 నెలలుగా పనులు ఆగిపోయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం 1070.73 కోట్ల అంటే 1070.73 లక్షల రూపాయలు కేటాయింపు జరిగింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధాంతరంగా ఈ నిధులను మీరు రద్దు చేసిండ్రు. దీంతో పనులన్నీ ఆగిపోయినాయి. చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం దుర్మార్గము అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు లేఖ రాసిండ్రు. ఈ లేఖలో ఏ అంశాలు ఇంకా ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు ఆగిపోయినాయి అని కూడా రాసుకొచ్చిండ్రు. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు అనేటివి ఆగిపోయినాయి అనేటివి కూడా రాసుకొచ్చిండ్రు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఈ పనులన్నీ జరిగితే సిద్దిపేట భవిష్యత్తు మరోలా ఉండేది. సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన పనులను పునరుద్ధరించాలి. అర్ధాంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకొని మీ గౌరవాన్ని కాపాడుకోండి. మీరు రద్దు చేసిన నిధులతో ఆగిన పనులు ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, ఈ కళాశాలను అటు తీసుకుపోయిండు, కొడంగల్ తీసుకుపోతా అని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేసిండు. మరి కొడంగల్ తీసుకుపోయి పెడతాన్న జాగల పెట్టిండా లేకపోతే అక్కడ వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టిండా అనేది మనం చూస్తూ ఉన్నాం. కొడంగల్ రైతులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే రంగనాయక సాగర్ టూరిజం, కోమటి చెరువు శిల్పారామం, సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్డు, తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హబ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ లేఖలో పేర్కొన్నారు. మొత్తం మీద ఈ పనులు ఆగిపోయినాయి, ఇంకా ఉన్నాయి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లేన్ రోడ్డు, సిద్దిపేట కిస్తాపూర్ రహదారి, సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం, సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్. ఇగో ఈ పనులు ఆగిపోయినాయి. మొత్తం మీద నిధులు మంజూరు అయినప్పటికీ కూడా 1070.73 లక్షల రూపాయలను రద్దు చేసిండు రేవంత్ రెడ్డి. మరి అంత కక్ష ఎందుకు వెచ్చుకున్నాడో తెలియదు. మొత్తం మీద ఈ నిధులను పునరుద్ధరించి ఆగిపోయిన అభివృద్ధి పనులను ముందటి కొనసాగించేటట్టు చూడండి అని చెప్పేసి స్వాగతిస్తున్నానని చెప్పుకుంటేనే ఇగో ఈ అంశాలన్నీ ప్రస్తావించుకొచ్చిండ్రు. ఒకసారి ఏమేం పనులు ఆగిపోయినాయి, ఏం కథ, అవన్నీ మనం చూద్దాం. రైట్, గత ప్రభుత్వంలో వెటర్నరీ కళాశాల నిర్మాణానికి 300 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రభుత్వంలో పనులు ఆగిపోయినాయి. ఆ నిధులను రద్దు చేసిండు. ఇది సిద్దిపేటలో వెటర్నరీ కళాశాల. ఇగో పనులు లేచినప్పటికి కూడా, పనులు అవుతున్నప్పటికి కూడా ఏం చేసిండు? కొడంగల్ పట్టుకొని పోయిండు. దీనికి మంజూరైన నిధులను రద్దు చేసిండు రేవంత్ రెడ్డి. ఇదొక్కట. ఆయన ఇంకా చూద్దాం మనం. అయితే కోమటి చెరువు దగ్గర శిల్పారామం నిర్మాణం కొరకు 20 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో మంజూరైనాయి. ఈ ప్రభుత్వం రాగానే అర్ధాంతరంగా ఆగిపోయినాయి. కోమటి చెరువు దగ్గర శిల్పారామం నిర్మాణం అన్నట్టు ఇది. ఇగో 20 కోట్ల రూపాయలు మంజూరైనాయి.
మంజూరు అయినప్పటికీ ప్రభుత్వం రాగానే రద్దు చేసిండ్రు. రంగనాయక సాగర్ దగ్గర గత ప్రభుత్వంలో దాదాపు 300 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఆ నిధులను రద్దు చేసిండ్రు. అట్లా రంగనాయక సాగర్ దగ్గర ఇట్లా పనులు ఆగిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఆగిపోయినాయి. మెయిన్ వెటర్నరీ కళాశాల, ఈ శిల్పారామము అండ్ ఈ రంగనాయక సాగర్ దగ్గర టూరిజంకి సంబంధించిన పనులు ఇవన్నీ ఆగిపోయినాయి. వస్తువులు బాగానే ఉన్నది. సిద్దిపేట ఎమ్మెల్యేగా నేను స్వాగతిస్తా ఉన్నా. కానీ రద్దు చేసిన 1070 కోట్ల 73 లక్షల రూపాయలు పునరుద్ధరించి సిద్దిపేటకు తీసుకొని రండి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి సిద్దిపేట పోతున్న నేపథ్యంలో అంత తయారున్న దానికి రిబ్బన్ కట్టింగ్కు అంత తయారున్న దానికి ఇక వీళ్ళకి చేయొచ్చింది ఏంది? అంత తయారున్న వాటికి రిబ్బన్లు కత్తిరిస్తాండ్రు. సగంలో ఆగిపోయిన పనులను పెండింగ్ పెడతారు. వాటిని పునరుద్ధరణ చేసేది లేదు. రైట్? ఈ నిధులను పునరుద్ధరించి సిద్దిపేటకు ఇవ్వాలని చెప్పేసి లేఖ రాసిండ్రు. ఆగిపోయిన పనులను కూడా గుర్తించిండ్రు. మరి చూద్దాం ఈ లేఖ మీద ఏం స్పందిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి సిద్దిపేటకి ఇప్పటికైనా నిలిపివేసిన నిధులు ఏవైతే ఉన్నాయో, రద్దు చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మంజూరు చేస్తారా, లేకపోతే దీన్ని స్పందియరా అనేది మనం రేపు చూద్దాం. స్పందించరు. ఎందుకంటే కక్షాపూరిత రాజకీయం చేస్తూ ఉన్నాడు సిద్దిపేట మీద రేవంత్ రెడ్డి. అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.